ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద ఫిట్నెస్ దరఖాస్తుల ఆందోళన. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఫిట్నెస్ ఇవ్వాలని డిమాండ్. ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. యువగళం పాదయాత్ర ప్రారంభమై 2 సంవత్సరాలైన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు. సింగపూర్లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తరలి వచ్చిన తెలుగు సంఘాలు. ఆత్మకూరు పట్టణంలో సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన యువకుడి ఆచూకీ లభ్యం. నంద్యాల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు ప్రతిష్టాత్మకమైన కలెక్టర్ రోలింగ్ షీల్డ్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపల్ దాష్టికం. ఆలగడ్డలో ఘనంగా ఎలక్ట్రీషియన్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తిని శివప్రసాదరావు. నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద పీటేనెస్ దరఖాస్తుదారులు సోమవారం ఆందోళన నిర్వహించారు. స్లాట్ బుక్ చేసుకొని ఫిట్నెస్ చేయకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఆర్డీఓ ఐశ్వర్యారెడ్డి పరిస్థితిని దరఖాస్తుదారులకు వివరించి ఉన్నతాధికారులకు విన్నవిస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద ఫిట్నెస్ దరఖాస్తుదారులు ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నంద్యాలతో పాటుగా 4 ప్రాంతాలలో ఫిట్నెస్ తనిఖీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పింది. ఈ నెల 25 నుంచే నంద్యాల జిల్లా పరిధిలోని ఫిట్నెస్ దరఖాస్తుదారులు ప్రైవేట్ ఏజెన్సీల వద్దే ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. అయితే రవాణా శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ఫిట్నెస్ చేసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు ఫిబ్రవరి నెల వరకు తీసుకున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు నేడు రవాణా శాఖ కార్యాలయం వద్దకు వస్తే ఫిట్నెస్ ప్రైవేట్ ఏజెన్సీల వద్ద చేయించుకోవాలని చెప్పడంతో దరఖాస్తుదారులు అవాక్కయ్యారు. తాము చెల్లించిన డబ్బు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాము ఏమీ చేయలేమని పైనుంచి ఆర్డర్లు వచ్చాయని చెప్పడంతో దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ఆర్డీఓ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఆర్డీఓ ఐశ్వర్యారెడ్డి బయటకు వచ్చి దరఖాస్తుదారులకు వివరణ ఇచ్చారు. ఫిట్నెస్ ఇవ్వడానికి తమకు ఇప్పుడు సైట్ కూడా ఓపెన్ లేదని పై అధికారులు విషయం తెలియపరిచి దరఖాస్తుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొద్దిసేపు శాంతించిన దరఖాస్తుదారులు తిరిగి ఆందోళన మొదలుపెట్టారు. ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా రాష్ట్ర అధికారులు నిద్రావస్థలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్థానిక అధికారులు దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పిన వెంటనే ఒక డేట్ ఫిక్స్ చేసి సైట్ ఆప్లో ఉంచినట్లయితే దరఖాస్తుదారులు స్లాట్ బుక్ చేసుకునేవారు కాదు. లేదా స్లాట్ బుక్ అయినంత వరకు అధికారులే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల ఫిట్నెస్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు నష్టపోవడమే కాక వారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇప్పటికైనా స్లాట్ బుక్ చేసుకున్న వారి వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చెప్పేసినాం వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఫోన్ చేస్తేమో వాళ్ళకి ఫోన్ చేస్తేమో మాకు ఎటువంటి సంబంధం లేదు, అంతా మీకు డిటీ సమాధానం ఇస్తారు, మాకు ఎటువంటి మీకు కాల్ చేయడం వాళ్ళు అంటున్నారు. డిటీ మేడం మాకు ఎటువంటి రెస్పాన్స్ కావడం లేదు. చూడండి ఇక్కడ దగ్గర ఉండే 78 బండ్లు ఉన్నాయి. పొద్దున్న 8 గంటలకు వచ్చి కొన్ని టిఫిన్ ల్యా నీరు ల్యా షుగర్ పేషెంట్ ఉన్నారు, అంతమంది ఉన్నారండి. ఇప్పుడు కొంచెమైనా కానీ మాకు ఏదే చెప్తే కదా, లేదు కాదు ఈరోజు చెప్పేసి వెళ్ళిపోతాం, అదే చూసుకుంటాం కదా, ఫర్దర్ అదుగు లేదా మాకు కావడం లేదు, కన్నులు కూడా కన్నులు పోతాం కదా. ఇప్పుడు ఈయన 3 అయిన టైము ఇటువంటి రెస్పాన్స్ కాకుండా పిండి లేక ఎట్లా సార్ మీద వాళ్ళకి ఫోన్ చేస్తేమో మాకు ఫోన్ చేయడం అవసరం లేదు, మీ డైరెక్ట్ ఇటు మారంటే వాళ్ళు అంటున్నారు. జనవరి 1 తేదీ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారని వాళ్ళు అంటున్నారు.
ఇప్పుడు అలాంటప్పుడు ఒకటి సార్ మేము ఎఫ్సీకి ఫిట్నెస్ పెట్టుకున్నాము కానుంది ఏమి మీరు ఎఫ్సీ కానప్పుడు మాకు ఆ రోజు మీరు ఆగనేది ఆపరేట్ చేయాలా కట్టేం చేయాలా మేము చదవాలి కట్టుకోము కదా. ఇప్పుడు 10,000 కట్టలు ఉన్నారు, 9,000 కట్టలు ఉన్నారు, 8,000 కట్టలు ఉన్నారు. ఏమి ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవరు, లారీ డ్రైవరు ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు తప్ప ఎటువంటి ఇది చేయకుండా ఇప్పుడు ఇంత ఇబ్బంది పడ్డా ఏమవుతుందో చెప్పండి. పొద్దున నుంచి సార్ ఎండలో ఏమి 2 లాక్ తిప్పలే నీళ్ళు లేవు అట్టు ఉన్నామా. సరే ఇప్పుడు ఈడ మిస్టేక్ కాదు చూడు గాడవకు తప్పదు వాళ్ళు చేసేలాగా అది కూడా అదే చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఏది వాళ్ళు ఏది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాకు చెప్తారు, అప్పుడు మేము అదే చేస్తాం. అందుకేనండి మాకు ఒక రోజు టైం, మీరు ఎల్లుండి మార్నింగ్ వరకు మాకు టైం ఇవ్వాలి. చిన్న రిక్వెస్ట్ మేడం, తప్ప అనుకోదండి. ఇప్పుడు మేము సపోజ్ ఇద్దరం వచ్చినప్పుడు మేము ఏం చేసినాము, వాళ్ళు చాలా మంది ఆల్రెడీ చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగిపోయినప్పుడు ఏమైనా సపోర్ట్ సంథింగ్ ఏమైనా జరిగింది అనుకో, ఇన్సూరెన్స్ అయితే ఉంది, ఫిట్నెస్ లేదు, మాకు జరిగితే మాకు బాగా అంటాం మేము. లేకపోతే మేము తప్పడం మీకు మీరుండే రూల్స్ మీకు ఉన్నాయి పడుతుంది. అంటే కార్లు ఏమన్నా పట్టుకుంటే అని జరుగుతుంది. ఆటో మేడం చిన్న పాలన ఏమైనా జరిగింది అనుకో అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఏం జరుగుతుంది అంటే డోన్ కింద మేడం. బట్ పన్నెండు నేను ఎక్కడ తిప్పుతారు? ఇక్కడేనా బేతంచెర్ల తిప్పుతారు? ఎంతైనా అక్కడి నుంచి ఆటో మేడం చిన్న పాలన మేడం ఏమైనా జరిగింది అనుకో అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఏం జరుగుతుంది అంటే డోన్ కింద మేడం. బట్ పన్నెండు నేను ఎక్కడ తిప్పుతారు? ఇక్కడేనా బేతంచెర్ల తిప్పుతారు? ఎంతైనా అక్కడి నుంచి అంటే 50 కిలోమీటర్స్ ఆటో పన్నెండు పడినా మేడం. ఇక్కడ ఫిట్నెస్ చేసుకోవాలి, ఇక్కడది కదా బండి మేడం, ఫిట్నెస్ చేసుకుని పోవాలి. నమస్తే అండి. నంద్యాలలో ఏటీఎస్ అనేది కొత్తగా ప్రారంభించారండి. అది 25th జనవరి రోజే స్టార్ట్ అయింది. మా దగ్గర ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకున్నారండి. ఏటీఎస్ స్టార్ట్ అయినా కూడా మా వైపు స్లాట్స్ క్లోజ్ చేయకపోవడం వల్ల జనాలు మా వైపు బుక్ చేసుకుంటూనే ఉన్నారు. దానివల్ల ఇప్పుడు మన దగ్గర ఇష్యూ అవుతుందండి. ఈరోజు ఎఫ్సీకి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు మా ఆఫీస్కి రావడం జరిగింది. ఎఫ్సీ ఎలాగైనా చేయాలి అనేది అడగడం జరిగింది. కానీ మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చాయి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మాన్యువల్ ఎఫ్సీ అనేది చేయొద్దు అని. మా దగ్గర ఎఫ్సీ అనేది నంద్యాల, అనంతపూర్, అనకాపల్లి డిస్ట్రిక్ట్స్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏటీఎస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఎఫ్సీస్ అనేవి జరగట్లేదు ఈ 3 డిస్ట్రిక్ట్స్లో. ఇది నంద్యాల వాసులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేసుకుని మా దగ్గర పేమెంట్ చేసిన వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంది. వారికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ కూడా అవుతుందండి. మాకు దయచేసి ఎల్లుండి మార్నింగ్ వరకు టైం ఇవ్వాల్సిందిగా నంద్యాల వాసులందరినీ, ఎవరైతే ఈ స్లాట్స్ బుక్ చేసుకున్నారో ఈ మార్చ్ 31 వరకు మా దగ్గర చూపిస్తున్నది, ఈ వెహికల్స్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ అనేది ఎల్లుండి మార్నింగ్ కల్లా, పొద్దున కల్లా ఇస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో జరిగిన పీజీఆర్ఎస్ మినిట్స్ సీఎంఓ పీజీఆర్ఎస్ గ్రూపులో నోడల్ అధికారికి పోస్ట్ చేయాలన్నారు. రీసర్వే, గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడంతో పాటు ఆడిట్ చేయాలన్నారు. పరిష్కరించదగ్గ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు.
పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్స్ చేయడంతో పాటు ఏ విధంగా పరిష్కరించగలమో అన్వేషించాలన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి వాస్తవాలు నిర్ధారణ చేసుకుని సరిచేసుకోవడంతో పాటు రిజైండర్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిచే ఎంఎస్ఎంఈ సర్వే పూర్తి చేయించాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి డీఈఓ, పోలింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం తదితర శాఖలలో 68,593 మంది మ్యాపింగ్ పెండింగ్లో ఉందని 2 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇంకా 1,514 దరఖాస్తులు వ్యూ చేయలేదని, 40 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, 27 సీఎంఓ దరఖాస్తులు కూడా రీఓపెన్ అయ్యాయని, వీటన్నిటినీ తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులన్నిటినీ చివరి 72 గంటల్లోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. కోవెలకుంట్ల మండలంలో ఎస్ఆర్బీసీ కాలువ ఓవర్ఫ్లో కారణంగా 140 హెక్టారుల్లో శనగ పంట దెబ్బతినిందని వ్యవసాయ శాఖ ఎస్ఆర్బీసీ జాయింట్ నివేదికలు ఇస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ మాట్లాడుతూ జిల్లాలో నమోదు చేయని 15,000 ఎకరాలను వారం రోజులలో నమోదు చేసి తహసీల్దార్, ఆర్డీఓ లాగిన్ల నుండి పంపాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన సమస్యలన్నింటినీ ఆడిట్ చేయాలన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం యువగలం తొలి అడుగు పడిందని, ఆటంకాలు ఎదురైనా అనేక ఇబ్బందులు సృష్టించినా అడ్డుకోవాలని కుట్రలు పన్నిన జనమే బలమై బలగమే యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రను జైత్రయాత్రగా నడిపించారన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవస్థానం నుండి యువగలం పాదయాత్ర ప్రారంభమై విశాఖ జిల్లా విశాఖపట్నం అగనంపూడిలో పూర్తి చేశారన్నారు. 3,132 కిలోమీటర్లు 226 రోజులు ఈ పాదయాత్ర సాగిందన్నారు. నాటి వైసీపీ పాలకులు యువనేత యువగలం పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టినా, రాళ్లు విసిరినా, దాడులు చేసినా అదరక బెదరక యువగలం పాదయాత్రను ముందుకు తీసుకెళ్లారన్నారు. చివరకు కూటమి ఘన విజయానికి కీలక పాత్ర వహించారని, నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ఆలోచనలకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని, నారా లోకేష్ పాదయాత్రలో ప్రజలు విన్నవించుకుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. యువత భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన అన్ని విధాలా పాటుపడుతున్నారని, తండ్రికి తగ్గ తనయుడిలా సీఎం చంద్రబాబు వలె మంత్రి నారా లోకేష్ ప్రతిక్షణం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టి విద్యార్థులను ఉన్నత మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు, ఏఐ టెక్నాలజీకి దేశంలో ఏపీని కేంద్రంగా మార్చేందుకు ఆయనకు చేస్తున్న కృషి హర్షణీయమని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రామ్ గోపాల్ రెడ్డి, ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డూమ్డి రాకేష్, యువగలం టీం సభ్యులు కాసరనేని జశ్వంత్, నారాయణస్వామి, రామారావు, రమణారెడ్డి, అనిల్, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, పాతల రమేష్, పరుచూరి కృష్ణ, ఆహ్వాన కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా, టీడీపీ సీనియర్ నాయకులు ఏవి రమణ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితర నేతలు పాల్గొన్నారు. అంటే ఏ స్థాయిలో పాదయాత్రకు ఆదరణ వచ్చిందంటే మేము ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజే పాదయాత్ర మొదలుపెట్టి 7 నెలలకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి వారి యొక్క పాదయాత్ర స్థాయిని, దాని యొక్క ప్రాముఖ్యతను ఆ రోజు ప్రభుత్వమే ఆ జీవో ద్వారా తెలియజేయడం. అది కాకుండా మరి వారి తండ్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు అక్రమంగా ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినప్పుడు కూడా అరెస్ట్ చేసి అలాగైనా సరే లోకేష్ గారి పాదయాత్రను ఆఫ్ చేయాలని చేసి ట్రై చేశారు. అయినప్పటికీ కూడా లోకేష్ గారు ఆపకుండా తర్వాత మా సార్ మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో కొన్ని రోజులు ఢిల్లీకి వెళ్ళి ఆ లీగల్ ఇష్యూస్ మీద బ్యాటింగ్ చేసి మళ్ళీ వచ్చి పాదయాత్ర మొదలుపెట్టి చేయడం జరిగింది. తద్వారా ఈరోజు వారు లోకేష్ గారు ఎన్నో సమస్యలు దారి పొడవునా పాదయాత్ర చేసి అటు యువత సమస్యలే కాకుండా, రైతు సమస్యలే కాకుండా, విద్యార్థులు వాటెవర్ అన్ని రంగాల్లోని సమస్యలు తెలుసుకొని ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ
ఇటు విద్యార్థి లోకానికే కాకుండా వారి శాఖ నుంచే కాకుండా మిగతా అన్ని అంశాలను కూడా ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఈరోజు సీఎం గారు ఈరోజు మన పార్టీ ఆఫీస్ కూడా సీఎం గారి గ్రీవియన్స్ సెల్ని ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చిన సమస్యలు కూడా పరిష్కరిస్తూ, ఎందుకంటే ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తే తద్వారా వచ్చిన అనుభవాలని ఈరోజు గ్రీవియన్స్ సెల్లు పెట్టి సమస్యలు పరిష్కరించడమే కాకుండా లోకేష్ గారు విద్యార్థులకు కావచ్చు మిగతా వాళ్ళకి వస్తున్న కష్టాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది. ఎందుకు చెప్తున్నట్టే పాదయాత్ర ద్వారా వచ్చిన అనుభవాన్ని ఉపయోగపడడానికి ప్రజలకు ఉపయోగించుకోవాలని చెప్తే ఇదే పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. వారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? పాదయాత్రలో కనుక్కున్నటువంటి గనులు ఎక్కడున్నాయి, మైన్స్ ఎక్కడున్నాయి, రాష్ట్ర సంపద ఎక్కడుంది, ఇవన్నీ నోట్ చేసుకొని వచ్చిన తర్వాత లూటీ పాదయాత్రను గుర్తు చేసుకుంటాము. అదేవిధంగా లోకేష్ గారు కూడా మా పార్టీ తరఫున మేము సార్ మీరు అలానే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ మాలాంటి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న క్రమంలో జనవరి 26న భారతదేశ రిపబ్లిక్ డే నాడు సింగపూర్లోని ఆర్య సమాజ్ ఆడిటోరియంలో జై ఎన్టీఆర్ టీం సింగపూర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు దాదాపు 500 మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన నందమూరి తారక రామారావు తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, ప్రముఖ సినీ నటులు మురళీమోహన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జై ఎన్టీఆర్ టీం సింగపూర్ తరపున రేణుకుమార్, కన్నేగంటి సురేష్, మొద్దుకూరి, వెంకట్ భీమినేని, కరుణాకర్ కంచేటిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తొలుత దీప ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి అతిథులు పూలమాలంకరణ చేయడంతో కార్యక్రమం మొదలైంది. బీవీఆర్ చౌదరి, వట్టికూటి శేషగిరిరావులు స్వాగతోపన్యాసం చేసి ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగ విశేషాలను ప్రస్తావించారు. అతిథుల పరిచయం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ చిత్రాల పాటలకు స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, యువతలు చేసిన నృత్యాలు, భరతనాట్యం మొదలైన కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు భగీరథ సంపాదకత్వంలో వెలువరించిన తారక రామం పుస్తకాన్ని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఎన్టీఆర్పై రూపొందించిన తెలుగువారి గుండె బలం వీడియో సాంగ్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నందమూరి రామకృష్ణ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవాడలో ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్ని నభూతో భవిష్యత్తుగా నిర్వహించిన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ వేడుకల్ని నిర్వహించడానికి టీడీ జనార్దన్, అట్లూరి అశ్విన్లు చొరవ తీసుకోవడం, తెలుగు వారందరినీ సమన్వయం చేసుకోవడం అభినందనీయమన్నారు. తన తండ్రి గారైన ఎన్టీ రామారావు నుంచి తాము క్రమశిక్షణ, సభ్యత, సంస్కారం వంటి ఉన్నత విలువలు నేర్చుకున్నామని, ఆ మహోన్నత మూర్తికి కొడుకుగా జన్మించడం తన అదృష్టమని పేర్కొన్నారు. సినీ నటులు మురళీమోహన్ ప్రసంగిస్తూ తనకు అన్నగారితో తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఎన్టీఆర్ తనను సొంత సోదరుడిగా ఆదరించారని చెబుతూ ఎన్టీఆర్కు భారతరత్న లభిస్తే తనలాంటి కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు వారికి సంతోషం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఉద్వేగభరితంగా, స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. సినీ రంగంలో రారాజుగా నిలిచిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ ధృవ తారగా అభివర్ణించారు. ఎన్టీఆర్ ముందు త్వరతగా తెలుగునాటి రాజకీయాల్ని చెప్పుకోవాలని, రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య విధానాల్ని, సంక్షేమ శకాన్ని ప్రారంభించిన మహాపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 2023లో ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేశామని, ఎన్టీఆర్ నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాము ఎన్టీఆర్కు సంబంధించిన అపురూప గ్రంథాలను వెలువరిస్తున్నామని, అందులో తారక రామం తాజాదని, భవిష్యత్తులో మరెన్నో పుస్తకాలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చి ప్రోత్సహించిన ఎన్టీఆర్కు ఎంత చేసినా తక్కువే అన్నారు. హైదరాబాదులో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా తమ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. కాగా తాము చేస్తున్న ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, సహకారం ఉన్నాయని తెలిపారు. దాదాపు 4 గంటల పాటు ఎంతో హృద్యంగా సాగిన ఈ కార్యక్రమానికి సింగపూర్లోని తెలుగు సంఘాలన్నీ హాజరు కావడం విశేషం. కార్యక్రమాలలో పాల్గొని అలరించిన వారందరికీ ముఖ్య అతిథులు చేతుల మీదుగా మెమోంటోలు బహుకరించారు. జై ఎన్టీఆర్ టీం సభ్యులు సర్వేష్, కురిచేటి కరుణాకర్లు వందన సమర్పణ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో 2 రోజుల క్రితం సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన నిరంజన్ వాలి ఆచూకీ ఎట్టకేలకు దొరికింది.
ఆత్మకూరు పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5 బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఒకవైపు నల్లమల, మరోవైపు వెలుగోడు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బాణకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, సిద్ధాపురం చెరువు ప్రాంతాలను పరిశీలించారు. కానీ నిరంజన్ వలి ఆచూకీ ఎక్కడా లభించలేదు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ నిరంజన్ వలి ఏకంగా 16 లక్షల రూపాయల వరకు అప్పులు చేసి తీర్చలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించాలంటూ కుటుంబ సభ్యులకు 6 పేజీల ఆత్మహత్య వాగ్మూలాలను రాసి అదృశ్యమయ్యాడు. దీంతో నిరంజన్ వలి తల్లిదండ్రులు ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ నుంచి నిరంజన్ వలి భార్య తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న అపరిచిత వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ ఆధారంతో అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము మాచవరం పోలీసులతో పూర్తి సమాచారాన్ని కనుగొన్నారు. బాధితుడు నిరంజన్ వలిని అక్కడి పోలీసులు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. బాధితుడు కోలుకుంటూ తామును క్షేమంగా ఉన్నానని వాట్సాప్ ద్వారా ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిరంజన్ వలి భార్య తల్లిదండ్రులు విజయవాడకు బయలుదేరారు. 48 గంటల్లో రాత్రింబవళ్లు ఆత్మకూరు పోలీసులు చేసిన కృషికి నిరంజన్ వలి ఆచూకీ కనిపెట్టిన ఆత్మకూరు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ అభినందించారు. నేను వచ్చేస్తాను ఇంటికి. 2 రోజుల క్రితం ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వలి అనే అతను ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ ఆడి 13 లక్షల వరకు అప్పుల పాలైపోయి అప్పుల బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి దగ్గర సూసైడ్ లెటర్ రాసి ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అతని తండ్రి మహబూబ్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే అతన్ని జాడ కోసం వెతుకులాడడం జరిగింది. కానీ మాకు కనిపించబోయేక్కడికి మళ్ళీ ఎస్పీ సార్ అంటే డిఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు 5 బృందాలుగా విడిపోవడం జరిగింది. ఒక బృందం వచ్చి వెంకటాపురం, శ్రీశైలం, రెండవ బృందం వచ్చి వెలుగోడు, నంద్యాల, మూడవ బృందం కర్నూలు, 4వ బృందం వచ్చి ఈ బానకచెర్ల, పాములపాడు, ఈ కెనాల్స్ వెంబడి, ఒక బృందం వచ్చి డ్రోన్ కెమెరాలతో ఫారెస్ట్ ఈ సిద్ధాపురం చెరువుల ద్వారా వెతకడం ప్రారంభించింది. అయితే మాకైతే అతని యొక్క ఆచూకీ తెలియదు. అందువల్ల టెక్నికల్ నాలెడ్జ్ పరంగా అతని యొక్క కాల్ డేటా కూడా తీయడం జరిగింది. లాస్ట్ లొకేషన్ చూస్తే సెల్ స్విచ్ ఆఫ్ అవ్వడం రాలేదు. కాల్ లొకేషన్ బేస్ చేసుకునే యొక్క ఫోన్ నెంబర్స్ అన్ని చూస్తే కూడా అంతా కనిపించడం లేదు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో విజయవాడలో నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని భార్యకు ఫోన్ చేశారు. మళ్ళీ అతను ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయకుండా ఉన్నారు. వెంటనే నాకు చెప్తేనే ఇమ్మీడియట్లీ ఆ వచ్చిన నెంబరు విజయవాడదా అవునా కాదనేసి ఎస్పీ గారికి తెలియజేసి ఆ యొక్క లొకేషన్ తీసుకోవడం జరిగింది. అది విజయవాడని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో ఎవరున్నారంటే మాకు తెలిసిన ఇక్కడ పోలీసులు ఎవరూ లేరు కాబట్టి ఇమ్మీడియట్లీ అక్కడ గూగుల్ సిస్టంలో మన అందరికీ అక్కడ అలర్ట్ చేయడం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్, మాచవరం పోలీస్ స్టేషన్, గన్నవరం పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్ అండ్ వాట్సాప్ కంట్రోల్ అవి కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ నెంబర్ కోసం కర్నూలు ఓపీ, గవర్నమెంట్ ఓపీ వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఫైనల్గా ఇతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఒకవేళ సివియర్గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా షిఫ్ట్ చేయండి, ఇబ్బంది లేదని చెప్పగా అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం అయితే ఆరోగ్యం నిలకడగా ఉంది, బాగున్నారు. ఇదే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయలుదేరి విజయవాడకి పోతున్నారు. ఇంకొక 2-3 అవర్స్ అయితే రీచ్ అయిపోతారు. ప్రజెంట్ అతను మాచవరం పోలీస్ స్టేషన్లో ఉన్నారు, బాగున్నాడు. రేపు మార్నింగ్కి వచ్చేస్తారు. నంద్యాల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు ప్రతిష్టాత్మకమైన కలెక్టర్ రోలింగ్ షీల్డ్ లభించింది. ఈ మేరకు కలెక్టర్ రాజకుమారి నుండి ఆ శాఖ షీల్డ్ను అందుకుంది. నంద్యాల జిల్లాలో పాలసీ అమలులో శాఖ పరంగా విశేష సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కలెక్టర్స్ రోలింగ్ షీల్డ్ ప్రదానం చేశారు. ఈ అవార్డును జిల్లా ప్రొహిబిషన్ శాఖ సూపరింటెండెంట్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్న చంద్రకళ అనే గిరిజన విద్యార్థినిపై ప్రిన్సిపల్ చేయి చేసుకున్నాడు. చంద్రకళకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత 3 రోజులుగా కాలేజీకి గ్లై హాజరు కావడం వల్ల ప్రిన్సిపాల్ ఈ దాష్టికానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం సరిగా లేకపోయినా కాలేజీకి రావాలంటూ విద్యార్థినిపై చేయి చేసుకున్నట్లు విద్యార్థిని తండ్రి పేర్కొంటున్నాడు. జ్వరం వచ్చిన కారణంగానే కాలేజీకి పోలేదని చెప్పినా వినిపించుకోకుండా కొట్టడం ఏంటని ప్రశ్నించారు విద్యార్థిని తండ్రి. హెల్త్ ప్రాబ్లంతో జ్వరం వచ్చింటే కాలేజీకి రాలేదు, అందుకని ప్రిన్సిపల్ సార్ చెప్పినాను సార్.
సార్ కొట్టాడు. మరి చెప్పాను కదా సార్, నేను జ్వరం రాలేదని, జ్వరం వచ్చిందని నేను రాలేదు కదా చెప్పినాను సార్. కొడుతున్నట్టు ఏమన్నాడు ఆ విషయం? అమ్మ వాళ్ళు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని చెప్పి కొట్టినాడు. మాది కొడాలి సార్, మాది మేము గిరిజనులమ్మా. ఇక్కడ కాలేజ్ చదివిస్తున్నాం, రాజీవ కాలేజీ. ఇప్పుడు ఆమెకి వెళ్తూ బాగాలేదు, మేము సెలవులో పోయినాం, అక్కడి నుంచి వచ్చినాం. వచ్చేలో జ్వరంతా పడింది, ఆమె బాధపడుతున్నా బిడ్డ. ఒకరోజు ఉంది ఇంటికాడ ఉంది, ఉంటే పోతా భయంతో పోయింది. ఆయన కొడతాడు, సార్ కొడతాడు, జ్వరం కూడా పోవాలని చెప్పింది. ఎందుకమ్మా ఎందుకు కొడతాడు, పానం బాగాలేదు కదా. ఇప్పుడు రేపు దాంట్లో కాలేజ్ ఏం జరిగిందో వాళ్ళకు సంబంధం కదా సార్. ఎందుకమ్మా ఈయన ఏమన్నా 2 రోజులు పానం భయం వరకు ఉండా అని చెప్పిన, భయంతో వెళ్ళిపోయింది. భయంతో కొట్టినా అంట, మళ్ళా పానం బాగాలేదు నువ్వు ఎందుకు రా కొట్టినా అంట. ఎందుకు కొట్టాల్సిన అవసరం వచ్చే వాళ్ళకు? మా పిల్ల మేమే కొట్టుకోము, అంత పెద్ద పిల్ల. మాది కొడాలి సార్, మాది మేము గిరిజనులమ్మా. ఇక్కడ కాలేజ్ చదివిస్తున్నాం, రాజీవ కాలేజీ. ఇప్పుడు ఆమెకి వెళ్తూ బాగాలేదు, మేము సెలవులో పోయినాం, అక్కడి నుంచి వచ్చినాం. వచ్చేలో జ్వరంతా పడింది, ఆమె బాధపడుతున్నా బిడ్డ. ఒకరోజు ఉంది ఇంటికాడ ఉంది, ఉంటే పోతా భయంతో పోయింది. ఆయన కొడతాడు, సార్ కొడతాడు, జ్వరం కూడా పోవాలని చెప్పింది. ఎందుకమ్మా ఎందుకు కొడతాడు, పానం బాగాలేదు కదా. ఇప్పుడు రేపు దాంట్లో కాలేజ్ ఏం జరిగిందో వాళ్ళకు సంబంధం కదా సార్. ఎందుకమ్మా ఈయన ఏమన్నా 2 రోజులు పానం భయం వరకు ఉండా అని చెప్పిన, భయంతో వెళ్ళిపోయింది. భయంతో కొట్టినా అంట, మళ్ళా పానం బాగాలేదు నువ్వు ఎందుకు రా కొట్టినా అంట. ఎందుకు కొట్టాల్సిన అవసరం వచ్చే వాళ్ళకు? మా పిల్ల మేమే కొట్టుకోము, అంత పెద్ద పిల్ల. ట్యాబ్లెట్ అని చూపిస్తా సార్ అని చెప్పిందంట, అన్నీ వినలే. ఎవరు తప్పు? ఆయన తీసుకోపోయి ఆ ముసలోడు మొన్న చెప్పిందంట, మా తాతకు చెప్పిన, తాత మా పిల్లల పానం పడంటే మళ్ళీ ఇప్పుడు కంప్యూటర్ వేస్తే చెప్పి కొట్టించాడంట ముసలోడు అని నాకు పొద్దున్న చెప్తున్నా. నాకు తెలియదు ఇవన్నీ. మేము గిరిజన పిల్లలు, అసలు మా పిల్లలను కొట్టాల్సిన అవసరం వచ్చా? ఇంకా వాళ్ళ ప్రేమ చూపించుకోవాలా? పిల్లలు మేమే కొట్టుకోము ఇంట్లో. అంత పెద్ద పిల్ల ఏంటో కొడతావు నువ్వు? నేనే కొట్టాను. నువ్వు ఎందుకు కొడతావు? నువ్వు ప్రిన్సిపల్, మేము ఫీజులు కట్టి నీకు నెల మళ్ళీ 1 నెల కట్టకుంటే మళ్ళీ వచ్చి కొంప మీద పడతావు. మా ఫోన్లు చేసి ఫీజు కొట్టాలా, ఎందుకు కొడతారు పిల్లలను? ఇప్పుడు మీరు ఏం కొడుతున్నారు? ఏం కొడలా, మా పిల్ల భయపడింది. ఇంట్లో నిద్ర పానం బలి అంటే నాకు సారు కొడతాడు, నాకు భయం వేస్తుంది అంటే ఏంది? తండ్రితో భయపడలే. ఆలగడ్డ పట్టణంలో ఘనంగా ఎలక్ట్రీషియన్ డే వేడుకలు జరిగాయి. ఆలగడ్డ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆలగడ్డ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తిని శివప్రసాదరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు అందరూ ఒక చోట చేరుకొని ఎలక్ట్రీషియన్ డే వేడుకలు జరుపుకోవడం ఐక్యతకు నిదర్శనమన్నారు. ఎలక్ట్రికల్ కార్మికులందరికీ ఆయన ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు శంకరయ్య, రాఘవేంద్ర, న్యాయవాదులు జి శ్రీనివాసులు, షకీర్తో పాటు పలువురు ఎలక్ట్రికల్ కార్మికులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద ఫిట్నెస్ దరఖాస్తుల ఆందోళన. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఫిట్నెస్ ఇవ్వాలని డిమాండ్. ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. యువగలం పాదయాత్ర ప్రారంభమై 2 సంవత్సరాలైన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు. సింగపూర్లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తరలి వచ్చిన తెలుగు సంఘాలు. ఆత్మకూరు పట్టణంలో సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన యువకుడి ఆచూకీ లభ్యం. నంద్యాల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు ప్రతిష్టాత్మకమైన కలెక్టర్ రోలింగ్ షీల్డ్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపల్ దాష్టికం.
ఆలగడ్డలో ఘనంగా ఎలక్ట్రీషియన్ డే వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తిని శివప్రసాదరావు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.